Hello students, welcome back to the channel Easy Max. ఎవరైతే మన ఛానల్ చూసారో విజిట్ చేశారో అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఆల్రెడీ ట్రిగోనోమెట్రీకి సంబంధించిన చాప్టర్ని డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అండ్ ప్రతి ప్రాబ్లమ్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం. సెకండ్ ఎక్సర్సైజ్లో ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఇది థర్డ్ ప్రాబ్లం. ఇంకా దానికి సంబంధించి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ సంబంధించిన టేబుల్ కూడా మనం నీట్గా ఒక సపరేట్ వీడియో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియోస్ చూడడానికి కూడా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ కాస్ 45 డిగ్రీస్ ఇచ్చారు బై సీకెన్ 30 డిగ్రీస్ ప్లస్ కొసీకెన్ 30 డిగ్రీస్. సో ఇక్కడ మనకు కావాల్సిందంటే కాస్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంతో మనకు తెలిసి కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2 బై నెక్స్ట్ ఏమి ఇచ్చారు సీకెన్ 30 అన్నారు. సీకెన్ 30 డిగ్రీస్ వాల్యూ వచ్చినప్పటికీ ఎంత 2/√3 ప్లస్ కొసీకెన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత 2, అంతే కదా. సో ఇక్కడ చూడండి, మీరు కానీ ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని కనుక అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ నార్మల్ ఫ్రాక్షన్లో ఉంది, బట్ డినామినేటర్ మాత్రం ఒక ఒక ఎల్సిఎం రూపంలో ఉంది, అంటే క్యాలిక్యులేషన్ రూపంలో ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే డినామినేటర్ మాత్రం చేద్దాం. చూడండి ఎలా చేస్తున్నాను. ఏమి ఇచ్చారు 1/√2 కదా. సో డినామినేటర్లో 1/√2 బై ఇక్కడ చూడండి 2/√3 అన్నారు, ఇక్కడ √2 అన్నారు. సో √2 అన్నారు కదా, ఇక్కడ కింద బై 1 ఉన్నట్టే కదా. సో ఎల్సిఎంలో ఏమొస్తుంది √3 × 1 అంటే √3 అవుతుంది. సో √3 క్యాన్సిల్ అయితే ఆల్రెడీ దీని గురించి చెప్పినట్టు ఉన్నాను. సో ఇక్కడ డినామినేటర్లో √3 ఉంది, ఇక్కడ √3 ఉంది. సో √3 1 టైం కాబట్టి 1 2s 2 అవుతుంది. సో 2 ప్లస్ 1 ఇక్కడ నెక్స్ట్ పార్ట్లో 1 ఉంది, ఇక్కడ √3 ఉంది. 1 టైంలో √3 టైమ్స్ కాబట్టి పైన న్యూమరేటర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకు అయ్యేది 2√3 అవుతుంది. ఇది ఎలా వచ్చిందని నాకు తెలిసి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను మీకు ఫ్రాక్షన్స్ సంబంధించిన బేసిక్స్ కూడా మనం వీడియోస్ చేస్తున్నాము. అవి మీకు కొంచెం ముందుగా ఇంకా క్లియర్ అయ్యేలాగా చెప్తాను. కొంచెం ముందు సమ్ చూడండి, మీకు లాస్ట్లో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. లోపు ఇక్కడ కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే న్యూమరేటర్లోనూ ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లోనూ ఫ్రాక్షన్ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా న్యూమరేటర్లోనూ డినామినేటర్లో కనుక ఫ్రాక్షన్ ఉంటే దాన్ని ఇట్లా డివిజన్ రూపంలో రాయకండి, ఇంటూ రూపంలో రాయండి. ఎట్లా అంటే సో 1/√2 ఇంటూలోకి మార్చేస్తే ఈ డినామినేటర్ రివర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ 2 + 2√3/√3 చేస్తా √3/2 + 2√3 అవుతుంది. అంటే జస్ట్ రివర్స్ చేసుకుంటే సరిపోతుంది, ఇంటూ చేసుకుంటే. సో ఇక్కడ √3 × 1 అంటే √3 అవుతుంది. √3 × 1 అంటే √3 అవుతుంది బై √2 సో √3 × 1 అంటే సో √3 అవుతుంది బై √2 × 2 + 2√3. ఓకేనా. ఈ √2తో ఇంటూ చేద్దాం. సో √3 బై √2 × 2 ప్లస్ ఇక్కడ చూడండి 2√3 × √2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రూట్లు కనుక పక్కనే ఉంటే, 2 రూట్లు అంటే √a × √b కనుక ఉంటే దాన్ని √A × bగా రాసేసుకోవచ్చు. సో దీని ప్రకారం ఎలా రాసుకోవచ్చు, 2 × √3 × 2గా రాసుకోవచ్చు. అది మనకి ఏమైపోద్ది 2√6 అయిపోతుంది అనమాట. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ స్టెప్ మళ్ళీ ఇక్కడ మీకు రాస్తున్నాను. సో √3/2√2 ప్లస్ 2√6. ఎప్పుడైనా డినామినేటర్లో కనుక మనకి రూట్స్ ఉంటే దాన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ ఏంటంటే ఇక్కడ దీంట్లో డినామినేటర్ 2√2 + 2√6 కదా. రేషనలైజ్ కనుక చేసామంటే సైన్ చేంజ్ అయ్యి ఇంటూ బై డివైడ్ అవుతుంది అనమాట. ఇట్లా ఇంటూ చేసి డివైడ్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇది కనుక క్యాన్సిల్ అయితే 1 కదా మనకి మిగిలేది. సో ఇక్కడ వాల్యూ చేంజ్ కాలేదు, అలానే మనకి కొంచెం సమ్ ముందుకు వెళ్ళడానికి కింద రూట్ తీసేయడానికి మనకు ఒక ఛాన్స్ దొరికింది అనమాట. సో న్యూమరేటర్ చూడండి, రూట్ 3 ఇంటూ 2√2 మైనస్ 2√6 బై ఇక్కడ కనుక సో ఇంటూ రాసేసుకోండి 2√2 ప్లస్ 2√6 ఇంటూ 2√2 మైనస్ 2√6. ఇక్కడ కనుక డినామినేటర్ కనుక మీరు గమనించినట్లయితే ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. ఫార్ములా ఏంటి? a² మైనస్ b² కదా. ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఉన్నాం కదా. సో చూడండి ఇక్కడ న్యూమరేటర్ యాస్టీస్గా రాసేసుకోండి, √3 ఇంటూ 2√2 మైనస్ 2√6 బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఏ ప్లస్లో 2√2 ఉంది, సో 2√2 హోల్ స్క్వేర్ మైనస్ b² కదా 2√6, సో 2√6 హోల్ స్క్వేర్. ఓకే, పైన √3తో ఇంటూ చేస్తే 2 ఇంటూ √2 ఇంటూ √6 అంటే 2√6 అవుతుంది, మైనస్ 2 ఇంటూ √8 అవుతుంది. ఈ స్టెప్ ఎలా రాసిన అర్థమైంది కదా, ఇంటూ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి 2√2 హోల్ స్క్వేర్ అన్నారంటే 2√2 ఇంటూ 2√2 అని అవుతుంది. 2 2 4, √2 ఇంటూ √2 అంటే 2 అవుతుంది. మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 8 మైనస్ నెక్స్ట్ 2√6 కదా, 2√6 హోల్ స్క్వేర్ అంటే 2√6 ఇంటూ 2√6, 2 2 4, √6 ఇంటూ √6 అంటే 6 అవుతుంది. 4 6 24 అంతే కదా. సో నెక్స్ట్ పైనుంచి 2ని కామన్ తీసుకోవచ్చు కదా మనం. సో 2ని కామన్ కనుక తీసామంటే ఏమవుతుంది? √6 మైనస్ √18 బై 24కి 8కి మధ్య డిఫరెన్స్ అంటే 16 కదా. సో పెద్ద ముందు మైనస్ ఉంది కాబట్టి -16. ఇది 2 టేబుల్లో 8 టైమ్స్. సో √6 మైనస్ √18 బై -8. డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేసేస్తే రివర్స్ అవుతుంది. సో 2√6 బై 8. ఇక్కడ చూడండి √18 మనం ఎలా రాసుకోవచ్చు? 9 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా, పర్ఫెక్ట్ స్క్వేర్గా అలా రాసుకోండి. సో √6 అలా రాయలేం బై 8. సో 3√2 మైనస్ √6 బై 8. సో మీకు సమ్ అర్థమైంది అనుకుంటున్నా. కొంచెం క్యాలిక్యులేషన్తో పాటుతో సంబంధించిన సమ్ము ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, జాగ్రత్తగా చూడండి ఎలా చేశాను. ఇది పార్ట్ని ఎలా చేశాను చెప్తాను, ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఏం లేదు, (2/√3) ప్లస్ 2 ఉంది కదా. ఇట్లా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి నార్మల్గా ఉండి ఇంకోటి ఫ్రాక్షన్లో కనుక ఉంటే కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే పక్క దాని కింద (1) వేసుకోండి. 2/1. ఇప్పుడు కనుక ఫ్రాక్షన్ ఏమవుతుంది? √3 ఇంటూ √3 అంటే √3 కదా. ఇదొక ఫస్ట్ది ఒక పార్ట్, సెకండ్ది ఒక పార్ట్. ఫస్ట్ పార్ట్ చూడండి, ఫస్ట్ పార్ట్లో డినామినేట్లో √3 ఉంది, ఇక్కడ √3 ఉంది. √3 1 టైం. సో 1 ఇంటూ మనం ఫస్ట్ పార్ట్లో చేసాం కదా, ఫస్ట్ పార్ట్లో న్యూమరేటర్ ఏముంది? 2 ఉంది. సో ఇంటూ 2 ప్లస్ సెకండ్ పార్ట్ చూడండి, 1 టేబుల్లో √3 టైమ్స్ √3. సో √3 ఇంటూ సెకండ్ పార్ట్ చేసాం కదా, న్యూమరేటర్ ఏముంది? 2. సో 2 1s are 2 ప్లస్ 2√3 అంటే 2√3/√3. ఇట్లా అనమాట. ఈ రకంగా మనం చేసాం. సో ఇట్లాంటి ఎల్సిఎమ్స్ బేసిక్స్ అనేవి దానికి సంబంధించి కూడా సపరేట్ వీడియో కూడా మనం బేసిక్స్ కూడా చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి మీరు మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.